హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఒక టిప్ చెప్పబోతున్నానండి. మనందరికీ పనికొచ్చేదే, ఆడవాళ్ళకి అందరికీను. చూడండి, స్టీల్వి మన సామాన్లు తోముకుంటూ ఉంటాం కదండి. మరి స్టీల్ ఉంటుంది, సిల్వర్ ఉంటాయి, పింగాణి ఉంటాయి, అవన్నీ ఉంటాయి కదా, ప్లాస్టిక్ అవన్నీ. వీటన్నిటికీ మనం రోజు విమ్ లిక్విడ్ ఏదో ఒకటి ఎవరికి ఏది ఇష్టమైతే అది తెస్తూ ఉంటాం కదండి. దాంతో సరే పోతాయి. ఈ ఇత్తడి ఉన్నాయి కదా, మనం కొన్నాళ్ళు వాడకపోతే ఇత్తడి కానీ రాగి కానీ అవి వేరే కాపర్ టైప్లో వచ్చేస్తాయి కదా. ఏదో ఎన్నేళ్ళలో అయింది పాతది అన్నట్టుగా. అయితే మన పూర్వం మన వాళ్ళు ఏం చెప్పారు, చింతపండు కింద వేసి కూర్చునే వాళ్ళం. అది ఒక రోజు వాడేవాళ్ళు కదండి, రాగివి ఇత్తడివి. సో దాంతో ఎంత బాగున్నా కూడా మనం పక్కన పెడితే ఎట్టా ఉంటే అట్టా ఉండవు కదా. మామూలుగానే ఉంటే సరే చింతపండు అట్లా వేసుకు తోమేవాళ్ళు. ఎప్పుడన్నా కొంచెం ఇదిగా 4 రోజులు చిన్న ఇత్తడి గిన్నె కానీ రాగి చెంబు కానీ తోమకపోతే అసలు ఇదే ఉండేది కదా సమస్య. పూజలు పునస్కారాలు రోజు ఆ ఇత్తడి అన్నీ కూర్చొని తోముకోవటాలు అవే సరిపోయేది. పనివాళ్ళు ఒకటి ఉండేవాళ్ళు. అందుకైతే ఆ చింతపండులోనే ఇది ఉప్పు వేసి, రాళ్ళు ఉప్పు దొరికేది అప్పట్లో, రాళ్ళు ఉప్పు వేసుకుని తోముకునేవాళ్ళు కదండి. ఇప్పుడు మనం అట్లా కూర్చుని రోజు ఇత్తడి వాడుకోవాలంటే మనకి కుదరదు కదా. పనివాళ్ళు అసలు చేయరు, జాగ్రత్తగా చేయరు. అది కొన్నిసార్లు మరి పాతవి కూడా వాడకుండా ఉన్న కొత్తవే ఉంటాయి, కానీ పాతవి నల్లబడిపోతాయి. మరి వాటిని తోమంటే చూడంగానే వాళ్ళు పెదవి విరిచేస్తారు, ఏంటమ్మా అని. పైగా చింతపండు మనం గబగబా వీటితో పాటు ఇట్లా తోముకున్నట్టుగా కుదరదు కదండి. నానబెట్టుకోవాలి, కొంచెం నానబెట్టినాక అప్పుడు చేసుకుంటాం. సో అయితే ఈ విమ్ కొంచెం కొద్దిగా రోజు తోముకున్న వాటికి ఒకరవ పర్వాలేదు, విమ్ లిక్విడ్. కానీ నేను ఈరోజు ఏం చేశాను తెలుసా, అసలు చాలా సింపుల్ టిప్ అండి. నేను నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు, కూరలతో పాటు నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదండి, ఇలా రసం ఇందులో పోసుకొని పెట్టుకుంటా, గాజులోనే పోసుకొని పెట్టుకుంటా మంచిదండి, ప్లాస్టిక్ దాంట్లో కన్నా. అది అయితే ఇలా పోసుకుని మధ్యలో నీళ్లు కలుపుకుంటూ కొంచెం ఉప్పు కలిపి అట్టే పెడతాను, ఫ్రిడ్జ్లో పెడతాను. ఈ సీసా కానీ ఇంకా హార్లిక్ సీసాలు అవి ఉంటాయి కదా లీటర్వి, వాటిలో కానీ ఉప్పు కొంచెం కలుపుతా. ఉప్పు ఎందుకంటే ఎన్నాళ్ళు ఇలాగా చల్లగా ఉంటుంది కదా, అప్పుడు రుచి పచ్చి కూడా ఉండదు కొంచెం అని చెప్పేసి కొద్దిగా మనకి మరీ దాహంగా ఉన్నప్పుడు, అప్పుడు ఎండాకాలం కానీ మామూలు రోజులో కానీ కొద్దిగా పందారు కలుపుకొని, షుగర్లు అక్కర్లేని వాళ్ళు సోడాలాగా తాగేయచ్చు, ఇంకొకరు ఉప్పు అది కలుపుకొని. నాకు అవేమీ లేవు, షుగర్ అవి లేవు కనుక నేను అలా ఒక్క పావు స్పూన్ అట్లా వేసుకుంటాను. అది ఎసెన్స్ కలుపుకుని నీళ్ళు కలుపుకుంటుంది ఆ రకంగా అనమాట. ఒక గ్లాసుడు దాకా తాగుతూ ఉంటాను. అయితే ఇలా చేస్తున్న క్రమంలో ఏమైంది, ఇది మంచిగా ఇగో ఇది 4 రోజులు తోమకపోతే ఇదైపోతుంది కదా, ఇది పక్కన పెట్టేసా అనమాట. తోమట్లా వేరే కూడా తోముకుంటుంటాం కదా మనం అట్లా. ఈ గిన్నె అయితే దీని వయసు ఎంతో తెలుసా మీకు, 70 సంవత్సరాల పైనే ఉంటుందండి. నేను చూసే ఒక 50 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను. మా అత్తగారిది అన్నమాట. పూర్వం రాత్రిపూట అట్లా చిన్నగా చేసుకోవటానికి కానీ ఈ గిన్నె ఉండేది. ఇది చాలా ఇదిగా ఉండేది. ఈ మధ్య నేను వాడక పక్కన పడేసేసాను. సో ఇవాళ ఎందుకని చెప్తున్నానంటే, మీకు ఇవి ఇలాంటివన్నీ పక్కన పెట్టేటప్పటికీ రంగు మారిపోయి పాత వాటిలాగా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మిగిలిన దాన్ని ఒక అర స్పూనే ఉంది, అర స్పూన్లో పావు స్పూను ఇక్కడ పెట్టుకున్నానండి. ఈ దీంట్లో వేసా, వేరే వాటిల్లో వేస్తే మనోటానికి రాదని చెప్పి దీంట్లో వేసా, పావు స్పూన్ వేసి ఇంకొకరు ఉప్పు వేసాను అనమాట. అందులో ఊరికి నామకేవాసి వేసా కదా, ఒక అర చెంచా మనం రసం ఎంత తీసుకున్నామో అంత చేశాను అనమాట. ఒక స్పూన్ ఉన్నట్టుంది, ఒక అర స్పూన్ తీసుకున్నాను నేను. అర స్పూన్లో కొంచెం పావు స్పూన్ ఉప్పు వేసాను. సో అర స్పూను మిగతాది నేను మళ్ళీ కలుపుకొని తాగేసాను అనమాట. సోడాలాగా పందారు కలుపుకోవాలి ఇవాళ. తాగేసి ఏం చేశాను, ఇది ఎందుకంటే ఉన్నదాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి కదా, అది చూద్దాము అసలు అని చెప్పి ఇవన్నీ నల్లకప్పు వేసుకుపోయింది, ఈ మధ్య వాడటలేదు. అయితే ఆ పాట ఏం చేశాను, ఇది ఉంది కదా, స్పాంజీ ఉంది కదా, ఈ స్పాంజీ ఆ రసమును ఉప్పు వేసాను కదా, దీంతో కొద్దిగా మొత్తం చేస్తే మనం దీని మొత్తానికి అంటుకుపోతుంది కదండి, చేసి వీటి మీద జస్ట్ ఇట్లా రుద్దానండి అంతే. అలా రుద్దుకుంటూ వస్తే చక్కగా వచ్చేసినాయి. ఉన్నదాన్ని అన్నిటికీ ఉపయోగించా. ఇప్పుడు దీన్నే మొత్తం ఉపయోగించా. చూసారు ఎంత వచ్చిందో వీటికి. ఇవే తోమే నేను, ఫ్రెష్ది అనమాట ఇది. ఇలాంటి పల్సన్నే తీసుకోవాలి స్పాంజ్. మళ్ళీ లావుదనేప్పటికీ ఉన్నదంతా దానికే అతుక్కుపోతుంది. అయిపోయిందండి. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది ఖాళీ అయిపోయింది. తాగేసా అని చెప్పాగా, ఇలా స్టోరేజ్ చేసుకోండి. చేసుకుంటే ఒక అర స్పూన్ నిమ్మరసము, ఒక అర చెంచా ఉప్పు లేదా పావు చెంచా ఉప్పు వేసుకుంటే ఇలాంటివన్నీ దబ్బున వచ్చేస్తాయి. జస్ట్ ఓన్లీ ఇట్లా పెట్టాను, ఇట్లా పెట్టుకుని అదే నేనే వేడి తెస్తున్నానండి, రావట్లే కదా, ఈ స్పాంజీతో ఇలా 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 రుద్దాను. దీనికి కావాల్సిందల్లా పల్చటి స్పాంజీ తీసుకోండి.
ఇగో నిమ్మకాయలు మన ఇంట్లో ఉంటుంటాయి కదా, ఆ నిమ్మకాయ రసం అన్నమాట. కాయలుగా కాకుండా నిమ్మకాయల రసం. చూసారా? నిమ్మకాయల రసంతో కూడా ఎంత చక్కగా టైంకి టైం సేవు. ఎక్కువ ఎనర్జీ కూడా వేస్ట్ చేసుకోక్కర్లేదు మనం. ఎంత మేలు చేస్తున్నాయో ఇవి పెద్ద నిమ్మకాయలండి. ఆ చిన్న నిమ్మకాయలో పావు వంతు కూడా చాలు రసం, అంతే. జస్ట్ ఇలా పెట్టాను, పెట్టి స్పాంజితో ఇదంతా రుద్దా. ఇప్పుడు కడిగినాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే, నేను కెమెరా సెట్టింగ్ చేసుకోలేదు, ఓన్లీ ఫోన్తో తీస్తున్నాను. ఇది మనందరికీ పనికొచ్చే టిప్పు కదా అని చెప్పి చెప్తున్నానండి. ఇన్నాళ్ళు పైగా మనం ఏం చేస్తాము, ఎక్కడెక్కడో లిక్విడ్లు అవి ఇవి తెస్తూ ఉంటాం. సో సబీనా కొంతవరకు పనిచేస్తుంది. చింతపండు చింతపండు నానబెట్టి దాన్ని నాకు వేసుకుని మళ్ళీ చేసుకునే కన్నా ఇది హాయిగా ఉంది ప్రాణానికి. ఇప్పుడు పాతవి కూడా అంటే కొత్తగా ఉండి కూడా మన వాడక మూల పడేస్తుంటాం, ఈ రోజులు ఎవరు వాడటలే కదా. అటువంటి వాటిని తీసుకున్నా పెద్ద పెద్ద ఉంటాయి కదండి, కిలో 2 కిలోలు ఉడికే గిన్నెలు కానీ చెంబులు కానీ అట్లాంటివి ఉంటాయి. ఫంక్షన్స్కి వాటికి తీస్తూ ఉంటారు కొన్ని చోట్ల అవి వాడటానికని. అటువంటప్పుడు ఈ నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది. అలాగని ఎక్కువ ఎక్కువ పోసుకుని వేస్ట్ చేసుకోక్కర్లేదు. జస్ట్ జాగ్రత్తగా చేసుకుంటే ఇదిగో ఇదిగో చూసారా. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది. ఇప్పుడు కొంచెం సబీనా వేసి అక్కడ చేసేసి కడిగేసి మళ్ళీ చూపిస్తాను ఇవి. ఓకేనా? అందుకే మీరందరూ కూడా తెలుసుకుంటారు. పని వాళ్ళకు కూడా సింపుల్ టిప్పు. జాగ్రత్త అంటే మళ్ళీ పని వాళ్ళ తోటానికి వేసామనుకోండి ఎక్కువ ఎక్కువ కావాలి రసం. మనం జాగ్రత్తగా వాడుకుంటాం. ఈ కార్నర్ నుంచి నేను మొదలు పెట్టుకున్నా, కొద్ది కొద్దిగా ఈ కార్నర్ వైపు చేసుకుని ఇగో ఇట్లా కొద్ది కొద్దిగా. ఇప్పుడు ఇదే ఇంకా 4-5కి వస్తుందండి. సరే అయినా ఇంకా మరి అంత ఇది పోకూడదు కదా, పిసినార్థం అనుకుంటారు కదా. ఇంక ఇవి అయిపోయినాక నేను కడిగేస్తాను. ప్రస్తుతానికైతే ఇవి చూసే అనమాట. అబ్బాయి ఎంత హాయిగా ఉందనుకున్న. పాత వాడను కూడా తీసి పెట్టుకోవచ్చు. కాకపోతే రోజు వాళ్ళే పోతున్నామండి రాగివి మెయింటైన్ చేయలేక. అది మరి నచ్చిందా? మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదిగోండి ఇది వాడతాను, ఇది కూడా బాగుంది చక్కగా మనం తోముకోవటానికి. సరే ఐరన్ పీచు వేసుకుంటాం కదా మనం. ఇది ఇలా పాత పడిపోయినాక ఇది పడేసేస్తాను. ఈ పీచు ఇది చక్కగా ఉందండి. మన చేతులు కొట్టుకుపోవట్లేదు అసలు. అదొక చేతుల్లో కొట్టుకుపోయి అలా పగిలిపోయినట్టుగా ఉండదు, అట్లా లేదు. ఇదిగోండి ఈ పీతాంబరాలని అవని ఇవని మనం తెప్పిస్తాం కదా, ఏవీ లాభం లేదండి. ఏమీ అక్కర్లేదు. జస్ట్ ఒక నిమ్మకాయ ఇంట్లో ఉందంటే ఒక దాంట్లో పావు చెక్క కూడా అవసరం లేదు. అప్పటికప్పుడు చేసుకునే కన్నా రసం పిండుకోండి మీరు ఏదైనా కానీ. నిమ్మకాయ తొక్కులతో వాటితో తోముదాం అంటే కుదరదు. పని వాళ్ళకంటే అట్లా పెడతాం మనం. మనకు సింపుల్గా తొందరగా 2-3 నిమిషాల్లో నీట్గా అయిపోవాలంటే ఇదేనండి. ఇందాక చూపించా కదండి, ఇగో కడిగేశాను. చాలా ఏళ్ళది చెప్పే కదా, ఎన్నేళ్ళ నుంచి వాడుతున్నాము. నేనే ఒక 50 ఏళ్ళ నుంచి వాడుతున్నాను. ఇగో కొత్త దానిలాగా వచ్చేసింది. రసం తీసి అందులో పెడితే సరిపోతుంది కదా అనుకుంటారేమో, ఉప్పు కలిపిన రసంలో అట్లా పెట్టేస్తే కిలువ ఎక్కుతాయండి. పైగా ఎక్కువ వాడుకోకుండా కొంచెంగా తీసుకుని మనం ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు. అసలు మీరే ఆశ్చర్యపోతారు అసలు. ఇట్లా చూసారా, దీపాలు రోజు ఇది చేసుకుంటాం కదండి. ఇది కూడా అసలు ఎట్లా అయిపోయిందో వాడక. వేరే వాడుతున్నాం స్టీల్ అవి వేరేవేను. ఇది ఇప్పుడు జస్ట్ ఇట్లా రాయటమేనండి. స్పాంజికి పెట్టుకున్నాను కొరవ, కార్నర్లు ముంచా అని చెప్పి చూపించా కదా ఇందాక మీకు, అంతే. అది ఇప్పుడు ఈ సీసా ఖాళీ అయిపోయింది, తీసేసానండి. మళ్ళీ హార్లిక్ సీసా కానీ ఏమైనా పెద్ద గాజు వాటిల్లోనే మనం రసం తీసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ అంటే మన కూరలు తెచ్చుకుంటూనే ఉంటాం కదా, అదే ఎందుకని నేను లిమిటెడ్గా అలా తీసుకుంటూ ఉంటాను అన్నమాట. ఈ బయటకు వెళ్ళి ఆ డ్రింకులు అవి తాగే కన్నా దాహం ఆరు ఇవి ఓకే కదా, అందుకని. ఎలా ఉన్నాయో చక్కగా మెరిచిపోతున్నాయి, కొత్త వాటిలాగా ఉన్నాయి. చూశారు కదా, ఎక్కువ కష్టపడక్కర్లేదు. సెకండ్స్లోనే చక్కగా మనం పట్టుకుని రాయంగానే చక్కగా మెరుపు వచ్చేస్తాయి. ఆ తర్వాత మనం మంచిగా అట్లాగే నిలవ ఉంచకుండా వెంటనే ఏదైనా సబీనా లాంటివి అట్లా వేసి తోమేసేస్తే ఆ కిలువ ఎక్కినట్టుగా ఉండవు, చక్కగా మెరుపు వచ్చేస్తాయి. ఆరబెట్టుకుని మళ్ళీ వాడుకోవటమే. మరి మీకు తెలిసింది కదా మరి ఈ టిప్పు. మరి మీ వాళ్ళకు కూడా చేరేయండి, ఎందుకంటే శ్రమ పడకుండా ఉండాలని. మనం ఎక్కువ గంటల తరబడి దానికి స్పెండ్ చేసి మనం ఇది చేయలేం కదా. ఉన్న వస్తువు మనం వాడుకోవటానికి ఈ రకంగా మనం చేసుకుంటే సరిపోతుంది.
మరి చూస్తూనే ఉండండి నా ఛానల్ని, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఇప్పుడే చూస్తున్నట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. చూస్తూనండి నా ఛానల్ని మరిన్ని మంచి వీడియోల కోసం. నెక్స్ట్ కమింగ్ వీడియో మా పెరటి తోటలో కాసిన బంగారం లాంటి దోసకాయ వీడియో చూడండి. మీ అమూల్యమైన సలహాను అందించండి కామెంట్ రూపంలో. తప్పక చూడండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. చైతన్య స్రవంతి ఛానల్ కుసుమకుమారి జే @kusma997. థ్యాంక్ యూ.